చాలా మంది బైక్స్ గురించి అడుగుతున్నారు. కొత్త జీఎస్టీ రేట్స్ ప్రకారం బైక్స్ ఎంత తగ్గినాయి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ ఉందనుకోండి. హంటర్ 350 సీసీ కదా, ఇవి కాస్ట్ తగ్గుతాయి మనకి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మీద దగ్గర 15,000 రూపాయల వరకు మీకు ప్రైస్ కట్ అయింది. క్లాసిక్ 350 కానీ, మెటిఆర్ 350 కానీ వీటి ఎక్స్షోరూమ్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వీటి మీద ఇంకా మీకు ఎక్కువ ప్రైస్ కట్ అవుతుంది. దగ్గర 20,000 రూపాయల వరకు వీటి మీద ప్రైస్ కట్ అయింది. అదే 350 సీసీ ఎబో బైక్ వెళ్తే ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు 40% స్లాబ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు 31% ఉండేది, ఇప్పుడు 40% పెరిగినాయి. అంటే 9% ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్. ఎగ్జాంపుల్ గా హిమాలయం 450 తీసుకుందాం. దీని మీద మీకు దగ్గర 25,600 రూపాయల ప్రైస్ పెరుగుతుంది. ఇంటర్సెప్టర్ 650 కానీ, కాంటినెంటల్ జీటీ 650 కానీ వీటి మీద దగ్గర 28,000 రూపాయల ప్రైస్ పెరుగుతుంది మీకు. ఇట్లా మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ పెరిగే కొద్దీ 350 సీసీ ఎబో బైక్ అనుకోండి మీకు ప్రైస్ పెరుగుతుంది. 350 సీసీ బిలో బైక్ అనుకోండి ప్రైస్ అయితే తగ్గుతుంది. మిగతా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మిగతా బ్రాండ్స్ నుంచి ఎంత ప్రైస్ తగ్గినాయో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కమ్యూనిటీ ట్యాబ్ లోకి వెళ్ళండి, పోస్ట్ లో చూడండి మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.